క్లాసులో యూనిట్ డిజిట్ గురించి చెప్పానా? చెప్పండి సార్. ఓకే, అండ్ సెకండ్ మళ్ళీ యూనిట్ డిజిట్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఒకరు మనకి డౌట్ అనేది అడిగారు కాబట్టి సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మీకు చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే వైట్ బోర్డ్ కనిపిస్తుందమ్మా మీకు? ఓకే, సో ఒకసారి చూడండి అమ్మా. సో యూనిట్ డిజిట్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ డిజిట్ అనమాట. అంటే నాకు క్లాస్లో నేను చెప్పినట్లు నాకు సరిగా ఐడియా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ డిజిట్లో మనం బేసిక్ సమ్స్ అనేవి నేర్చుకుందాం ఈరోజు, ఓకేనా? సో బేసిక్ సమ్స్తో పాటు స్క్రీన్ పైన రాయొద్దమ్మా మీరు. సో బేసిక్ సమ్స్ అనేవి రాసుకుందాం. వైట్ నోట్స్ అందరూ తీసుకోండి, నోట్బుక్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఏంటంటే అసలు మనం యూనిట్ డిజిట్, సో ఆల్రెడీ మనకి నెంబర్స్ అనేవి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. సో 7568 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. సో ఈ నెంబర్లో మనకి యూనిట్ డిజిట్ అనేది అంటే ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకునేటప్పుడు దీనికి ప్లేస్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఉంది కదమ్మా, సో దీన్ని మనకి ఏంటి వన్స్ ప్లేస్ అంటాం. సో 6 ఉంది 10th ప్లేస్, అండ్ 5 ఉంది కదా మనకి, సో దీన్ని మనం 100 ప్లేస్ అంటాం. అండ్ ఫైనల్లీ 7 ఉంది కదా, దీన్ని థౌజండ్స్ ప్లేస్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ప్లేస్లో మనకి ఉన్న నెంబర్ ఏది ఉందో దాన్నే మనం యూనిట్ డిజిట్ అని అనడం జరుగుతుందన్నమాట. సో ఈ యూనిట్ డిజిట్ గురించి మనం ఈరోజు క్లాస్లో అయితే నేర్చుకుందాం. సో అసలు యూనిట్ డిజిట్స్లో మనకి ఎటువంటి సమ్స్ అనేవి ఇస్తారు, సో అవన్నీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేర్పిస్తాను. దయచేసి స్క్రీన్ పైన రాయొద్దు మీరు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూడండి, మనకి యూనిట్ డిజిట్ అనేవి ఏ విధంగా వస్తాయంటే, సో స్టూడెంట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ డిజిట్స్ మనం తీసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సూర్యనివాస్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 68 × 57 ఇలా ఇచ్చినట్లయితే సో మోడల్ 1 నెంబర్ 1లో నేను నేర్చుకున్నానని చెప్పాడు. అంటే ఏవైనా ఒక 2 నెంబర్స్ తీసుకొని మనం మల్టిప్లై చేసేటప్పుడు సో మనకి సమ్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్లో మనకి లాస్ట్ డిజిట్ అనేది ఏది ఉంటుందో దాన్ని మనం యూనిట్ డిజిట్ అనేసి సో అంటాం అనమాట. సో ఆ విధంగా మనకి సో ఆ నెంబర్ని మనకి ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం బేసిక్స్ అనేవి నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో మీరందరూ కూడా వైట్ నోట్బుక్స్ తీసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 1 మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. సో నెంబర్ ఏం తీసుకుందాం? సో 936 ప్లస్ 972 ప్లస్ 3221. సో ఇలా ఒక నెంబర్ అనేది మనం తీసుకున్నప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బేసిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనం నెంబర్స్ తీసుకునేటప్పుడు ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడుగుతాడు. అంటే ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి మనకి ప్రశ్న అనేది అడుగుతాడు. అంటే ఈ 3 నెంబర్స్ని మనం సో ప్లస్ చేసేటప్పుడు సో ఫైనల్లీ మనకి ఒక నెంబర్ అనేది మనకి సో రావటం అయితే జరుగుతుంది. సో అది ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. సో సామ్సంగ్, సో దయచేసి మధ్యలో మెసేజెస్ పెట్టద్దు. నేను అడిగేటప్పుడు మీరు ఏమైనా నాకు రిప్లై ఇవ్వండి, ఓకేనా? సో మ్యూట్ చేయాలమ్మా, మ్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చే నెంబర్ ఏది ఉంటుందో సో ఆ నెంబర్నే మనం ఏంటంటే యూనిట్ డిజిట్ అంటాం. సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈ టోటల్ నెంబర్స్ని మనం ఏంటంటే సో ఎడిషన్ అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? సో లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా ఎడిషన్ చేసేటప్పుడు సో లాస్ట్ డిజిట్స్ అనేవి ఏమున్నాయో సో వాటిని మనం సో ఎడిట్ చేయాలని అనమాట, యాడ్ చేయాలి. సో సన్ముఖ్ 3 డిజిట్స్ని యాడ్ చేయగా మనకు వచ్చే నెంబర్ ఏంటమ్మా? 9 సార్. వెరీ గుడ్. సో 9 కాబట్టి
సో ఇక్కడ 9 అనేది వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఈ విధంగా ఫస్ట్ వన్, సో ఫస్ట్ క్వశ్చన్ ఇలా ప్లస్ చేయమనేటప్పుడు మనం ఏం చేస్తాము, సో లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎడిషన్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మనకు వచ్చే నెంబర్ మనకి ఏది ఉంటుందో సో ఆ నెంబర్ మనకేంటి యూనిట్ డిజిట్ అనేది అవుతుంది అనమాట. అండ్ అగైన్ ఇంకొక ప్రశ్న అనేది మనం చూద్దాం. సో బేసిక్స్లోనే సో సెకండ్ మోడల్. సో 2369. అమ్మా మీరు స్క్రీన్ పైన దయచేసి చేతులు వెయ్యొద్దు, మొత్తం అరేంజ్ చేసేసారు. దయచేసి అర్థం చేసుకోండి. నోట్బుక్ తీసుకొని నోట్బుక్స్లో రాసుకుంటే బెటర్. ఎవరు స్క్రీన్ అరేంజ్ చేశారు? అమ్మ నీ పేరేం పేరమ్మా? శాంసంగ్ అని పెట్టుకున్నావు ఇందాక, రియల్మీ, ఇప్పుడు శాంసంగ్. నీ పేరేంటి తల్లి? నువ్వే అమ్మాయి, 2 జడలు వేసుకున్నావు కదా, నా వాయిస్ వినిపిస్తుందా నీకు? అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు నువ్వు. హ్యాండ్ కూడా ట్రై చేసి పెట్టావు. సరే ఓకేనమ్మా. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో సెకండ్ క్వశ్చన్, సో బేసిక్స్లోనే సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ 2369 అనే ఒక నెంబర్ తీసుకున్నాను అండ్ 2434 అనే నెంబర్ తీసుకున్నాను. సో దీనికి వచ్చే ఇప్పుడు యూనిట్ డిజిట్. సో షణ్ముఖ్ చెప్పమ్మా ఏంటి యూనిట్ డిజిట్ దీనికి? ఏంటమ్మా? 3. రైట్, వెరీ గుడ్. సో 3 అనేది ఆన్సర్. సో ఏ విధంగా వచ్చిందో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి అమ్మా. సో ఇక్కడ లాస్ట్ ప్లేస్లో ఇక్కడ 9 ఉంది, సో ఇక్కడ 4 ఉంది. సో 9 + 4 అనేది మనం చేస్తే ఏమొస్తుంది, సో 13 అనేది రావటం జరుగుతుంది. కాబట్టి సో లాస్ట్ డిజిట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, సో ఇక్కడ 3 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. రైట్. సో ఓకే. సో నెక్స్ట్, సో ఈసారి మనకి ప్లస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో ఇంకొక క్వశ్చన్ మనం తీసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 3 మ్యూట్ చేయాలి. సో దయచేసి అర్థం చేసుకోండి, మ్యూట్ చేయండి. నేను అడిగేటప్పుడు మీరు నాకు ఆన్సర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? సో 93 + 46. సో ఈ నెంబర్ని మనం తీసుకోవడం అయితే జరిగింది. సారీ, ప్లస్ కాదు, మల్టిప్లై చేద్దాం అనుకున్నాం కదా. సో మల్టిప్లై చేద్దాం. సో థర్డ్ క్వశ్చన్. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. సో గైస్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మల్టిప్లై చేసేటప్పుడు కూడా సో టోటల్ నెంబర్ 93 × 46 ఈ మొత్తం నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే సో సమ్ డిజిట్ నెంబర్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో మనం యూనిట్ డిజిట్ చేసేటప్పుడు సో టోటల్ నెంబర్ని మనం ఏంటంటే మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 6 × 3 అనేది మనం చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. సో 6 3 సార్ ఎంతమ్మా? వెరీ గుడ్. సో 18 అనే నెంబర్ మనకు వచ్చింది కాబట్టి సో ఇందులో మనకి లాస్ట్ డిజిట్ మనకి ఏముంది, సో 8 ఉంది కాబట్టి మనకి సో 8 అనేది మనకి యూనిట్ డిజిట్ అనేది అవుతుందన్నమాట. రైట్. సో ఇందులోనే మనకి ఇంకొక నెంబర్ని మనం యాడ్ చేద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఈసారి 24 × 98 × 236 అనే నెంబర్ నేను ఇచ్చాను, ఓకేనా? సో ఇప్పుడు ఇందులో మనం యూనిట్ డిజిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి
పేపర్లో ప్రశ్న ఇలా 3 డిజిట్స్ ఇవ్వచ్చు, అంటే ఇలా మనకి 3 నెంబర్స్ అనేవి ఇవ్వచ్చు. సో అంతకన్నా ఎక్కువ నెంబర్స్ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే వాటన్నిటిని మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకున్న టైం అంతా కూడా పోతుంది. సో ఎలాంటప్పుడు మనం ట్రిక్స్ అనేవి నేర్చుకున్నామంటే చాలా ఈజీగా చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు కూడా మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి మనం? లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ డిజిట్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. 4 into 8 into 6, రైట్? సో వీటిని మనం ఏం చేయాలో మల్టిప్లై చేయాలన్నమాట. 4 8s ఎంతమ్మా? 32. వెరీ గుడ్. 4 8s ఎంతమ్మా? 32. 32 into 6 అనమాట. 32 into 6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 32. ఓకే. సో ఇలా పెద్ద నెంబర్ వచ్చేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం? మల్టిప్లై చేయడానికి ఆలోచిస్తాం అనమాట. సో అప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది ఉందో దీంతో మనం మల్టిప్లై చేసేసుకుంటే సరిపోతుంది. అంటే 2 into 6 చేసుకుంటే సరిపోతుంది. 6 2s ఎంతమ్మా మనకి? 12 వస్తుంది. కాబట్టి ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏది ఉంది? 2 ఉంది. కాబట్టి ఇది మనకి యూనిట్ డిజిట్ అనేది అవుతుంది అనమాట. అర్థమైందమ్మా? Yes, sir. ఎవరికైనా అర్థం కానట్లయితే నాకు అడిగితే చెప్తా. ఇప్పటివరకు చెప్పింది అందరికీ క్లియర్గా అర్థమైంది కదా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ చేయండి. సూర్యనివాస్ కదా అనే పేరు, షణ్ముఖ్ అండ్ సూర్యనివాస్. నీతో ఎంగేజ్ అవ్వలేకపోతున్నాను, మ్యూట్ చేసేసాయండి. నెక్స్ట్ మోడల్ సూర్యనివాస్ మైక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు మొత్తం అన్ని టాపిక్స్ కూడా నేర్చేసుకుందాం యూనిట్ డిజిట్ సంబంధించి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ప్లస్ అయిపోయింది, అలాగే మైనస్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మల్టిప్లై అయిపోయింది కదా. మైనస్ చేసేటప్పుడు యూనిట్ డిజిట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూడాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1936 మైనస్ 243 ఇలా ఒక నెంబర్ మనకి ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి యూనిట్ డిజిట్ చేయాలనేటప్పుడు అప్పుడు కూడా మనం ఏం చేస్తాము? లాస్ట్ డిజిట్ అనేది ఏది ఉందో లాస్ట్ డిజిట్ని మనం ఏం చేయాలి? మైనస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది, రైట్? లాస్ట్ డిజిట్ మనం మైనస్ చేయాలంటే మనకి ఏమవుతుంది? 6లో నుంచి -3 చేసినట్లయితే మనకి ఏమవుతుందమ్మా? ఫైనల్ ఎంత వస్తుంది మనకి? 3 అనేది ఆన్సర్ వస్తుంది. కాబట్టి 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్? అండ్ ఫైనల్లీ లాస్ట్కి వచ్చిన ఇందులో చూడండి బేసిక్ సమ్స్లో. ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చమ్మా. జాగ్రత్తగా చూడండి. మనకి 1934 మైనస్ 239 ఇలా ఒక నెంబర్ ఇచ్చారు. సూర్యనివాస్ దీని యొక్క యూనిట్ డిజిట్ చెప్పమ్మా, ఎంతో చెప్పు. సూర్యనివాస్ అన్మ్యూట్ చేసి చెప్పాలి. యూనిట్ డిజిట్ ఎంత దీనికి సంబంధించి? నెక్స్ట్ క్వశ్చన్ రాశాను కదా, 1934 మైనస్ 239. చెప్పమ్మా సూర్యనివాస్. స్క్రీన్ కనిపించట్లేదా? షణ్ముఖ్ నీకు కనిపిస్తుందా? ఒకసారి చూడమ్మా, కనిపించప్పుడు అందరికీ కనిపించట్లేదా? రిమైనింగ్ స్టూడెంట్స్ కొద్దిగా రెస్పాండ్ అవ్వాలి. సూర్యనివాస్ ఏం చేస్తున్నావు? పిలుస్తుంటే పలకట్లేదు. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ మీకు? ఓకే. ఒకసారి క్వశ్చన్ చూడండి అమ్మా.
సో 1934 మైనస్ 239. సో దీని యొక్క ఆన్సర్ చెప్పమ్మా సూర్యనివాస్. యూనిట్ డిజిట్ ఎంతో? ఓకే సార్ 5 సార్. 5. వెరీ గుడ్. ఎలా చెప్పావు? సార్ ఇప్పుడు యూనిట్ డిజిట్స్ ఫస్ట్ నెంబర్ది స్మాల్ నెంబర్ కదా సార్. వెరీ గుడ్. సో స్మాల్ నెంబర్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 9 ఉంది. చెప్పు. అందుకని ఈ నెంబర్లో టెన్స్ ప్లస్ నెంబర్ నుంచి బాగా తెచ్చుకున్నాం సార్. వెరీ గుడ్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మైనస్ చేసేటప్పుడు చిన్న నెంబర్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒక నెంబర్ బాగా తీసుకుంటాం కాబట్టి సో ఇది 14 అవుతుంది. 14లో నుంచి 9 అనేది మైనస్ చేసినట్లయితే సో ఫైనల్లీ మనకి ఏమొస్తుంది? సో 5 అనేది మనకి ఆన్సర్ రావటం అయితే జరుగుతుంది. రైట్? ఎస్ సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్లస్ చేయటం, అలాగే మైనస్ చేయటం, మల్టిప్లై చేయటం, సో 3 కూడా మనకి కంప్లీట్ అయితే అవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? సో నెంబర్స్లో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో మనకి ఎక్కువగా ప్రశ్నలు అడిగేటప్పుడు సో ఈ విధంగా అడుగుతాడు అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత, లేకపోతే 5 పవర్ ఆఫ్ 12 యొక్క యూనిట్ డిజిట్ ఎంత, లేదా 11 పవర్ ఆఫ్ సో 24 యొక్క యూనిట్ డిజిట్ ఎంత అని చెప్పేసి మనకి ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో వాటి యూనిట్ డిజిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే 3 మోడల్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి అనేది ఉంటుంది. అక్కడ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి ఉంటాయి. సో ఆ రూల్స్ని బేసిస్ చేసుకొని సో మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్వేర్ అంటే ఏంటి, సో క్యూబ్ అంటే ఏంటి మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఒక నెంబర్ ఉంది, 7 క్యూబ్ అనే ఒక నెంబర్ ఉంది. ఓకేనా? సో 7 క్యూబ్ అనే ఒక నెంబర్ మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో 7 క్యూబ్ ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలి? సో 7ని ఇలా 3 టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. సో 7 × 7 × 7. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 స్క్వేర్ అనేది ఇచ్చాడు. సో 7 పైన 2 ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? 7 × 7 ఇలా మనం మల్టిప్లై చేయాలి. అంటే ఏదైనా ఒక నెంబర్, సో దీన్ని నెంబర్ని బేస్ అంటాం, సో పైన ఉన్నదాన్ని పవర్ అంటాం అనమాట. సో బేస్ నెంబర్ని సో పైన ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి. సో 7 స్క్వేర్ 7 7 సార్ ఎంతమ్మా మనకి? సో వెరీ గుడ్. సో 49 కాబట్టి సో 49 అని మనం రాసేసి సో ఇక్కడ మనం ఏం చేస్తాము? యూనిట్ డిజిట్ 9 అని ఈజీగా చెప్పగలుగుతాం. అదే మనకి 7 క్యూబ్ 7 × 7 అండ్ 7 మనకి ఇచ్చారు. అంటే 7 7 సార్ 49 × 7 వేసుకుంటాం. ఇక్కడ ఫైనలీ 9 × 7 ఉంది కాబట్టి 9 7 సార్ మనం చూసుకుంటే 63 వస్తుంది. కాబట్టి సో ఫైనల్లీ 3 అనేది యూనిట్ డిజిట్ అనేది మనం చెప్పేస్తాం. సో ఇలా కాకుండా మనకి 7 పవర్ ఆఫ్ సో 124 అనేది వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? సో 7 × 7 × 7 × 7 ఇలా 124 టైమ్స్ అలా వేసుకొని వెళ్ళాం అనుకోండి. సో ఎగ్జామ్ టైం 2 అవర్స్ కూడా మనకి ఇక్కడ అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ మనం ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అర్థమైందా స్టూడెంట్స్? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి సో 1 by 1 ఒక్కొక్కటి కూడా సో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటంటే మోడల్ నెంబర్ 1, సో మోడల్ నెంబర్ 2 అండ్ మోడల్ నెంబర్ 3 అని చెప్పి సో 3 మోడల్స్ అనేవి ఉంటాయి. సో 3 మోడల్స్ కూడా సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఒక 5 మినిట్స్ మీరు ఏం చేస్తారంటే ఒక 10 మినిట్స్ సో వాటర్ ఏదైనా తాగేసి వచ్చేసేయండి. సో నెక్స్ట్ క్లాస్ మినిమం ఒక 1 అవర్ ఉంటుంది క్లాస్ అనేది, క్లాస్ చెప్పుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం చెప్పుకున్న క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకి సైనిక్ స్కూల్ కానీ నవోదయకి సంబంధించిన సో బిట్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. సో అవైతే మనం సో తెలుసుకోగలగాలి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పుకోబోయే 3 మోడల్స్ ఏవైతే ఉంటాయో 3 మోడల్ సమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా ఈజీగా ఉంటుంది. అలా పవర్లు ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటనేది సో ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒక 10 మినిట్స్లో మళ్ళీ మీకు మెసేజ్ చేస్తాను. సో మీరు
క్లాస్కి జాయిన్ అయిపోయినట్లయితే సో మీ క్లాస్ అనేది సో కంటిన్యూ చేస్తాను. ఓకే, సార్ సో 10 మినిట్స్లో వాటర్ ఏదైనా తాగేసి రండి. సో ఇక్కడ ఎవరో కాల్ చేస్తున్నారు, మీతో మాట్లాడి మీకు అన్నీ క్లాస్ అని చెప్తా.